హాయ్ హలో వెల్కమ్ టు నెక్స్ట్ ఇయర్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ డివి ప్రాసెస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ రిజల్ట్ అయితే వచ్చింది కదా, ఎస్ఎస్సి సిజిఎల్ ఫైనల్ రిజల్ట్ అండ్ పోస్ట్ ఎలికేషన్ అయితే కంప్లీట్ అయింది. సో అందరూ డివికి అయితే రెడీ అవుతున్నారు. సో డివి ప్రాసెస్ ఎలా ఉంటుంది, నేను డివి చేసినప్పుడు ఎలా ఉంది, ఓకేనా, నేను డివికి వెళ్ళినప్పుడు ఎలా జరిగిందని అవన్నీ ఈ వీడియో అయితే కంప్లీట్గా చెప్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కంప్లీట్గా ఫుల్గా చూడండి. మీకు ఏమైనా భయాలు ఉన్నా అన్నీ కంప్లీట్గా రిమూవ్ అవుతాయి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డివికి వెళ్తున్నట్టయితే మీరు ఏమైనా కన్ఫ్యూజన్లో ఉన్నా టెన్షన్లో ఉన్నా అవన్నీ మర్చిపోండి, ఓకేనా. సో అది ఎందుకో మీకు లాస్ట్లో చెప్తాను, ఓకేనా. మీకు ఏదైనా డాక్యుమెంట్ ఉన్నా లేకపోయినా వాటన్నిటి గురించి మీరైతే టెన్షన్ పెట్టుకోకండి. టెన్షన్ పెట్టుకుంటే ఆ డాక్యుమెంట్ అప్పటికప్పుడు అయితే జనరేట్ అవ్వదు కదా. సో దానికి సొల్యూషన్స్ ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ ఏదైనా డాక్యుమెంట్ లేకపోతే ఏం చేయాలని చెప్పేసి అన్ని సొల్యూషన్ ఈ వీడియోలో అయితే చెప్తాను, ఓకేనా. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ ఇయర్ క్లాసెస్, ఓకేనా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ మనకి డివికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, కేటగిరీ సర్టిఫికేట్, ఒరిజినల్ ప్రూఫ్, ఓకేనా. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ వచ్చేసరికి 10th మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్ అండ్ గ్రాడ్యుయేషన్ మార్క్ లిస్ట్ అండ్ ప్రొవిజనల్, ఓకేనా. సో ఇవి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్. అండ్ ఇందులో మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ నేమ్స్ కానీ డిఫరెంట్ ఉండకూడదు, సేమ్ ఉండాలి, ఓకేనా. ఒకవేళ డిఫరెంట్గా ఉంటే ఏం చేస్తారంటే అఫిడవిట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. అఫిడవిట్ ప్రిపేర్ చేసుకొని, సో నా డేట్ ఆఫ్ బర్త్ ఇదే, ఇక్కడ మిస్టేక్ పడింది, 10th మిస్టేక్ ఉంది, లేకపోతే ఇంటర్లో మిస్టేక్ ఉంది, డిగ్రీలో మిస్టేక్ ఉంది అని చెప్పేసి అఫిడవిట్ అయితే ప్రొవైడ్ చేయండి డివి అప్పుడు, ఓకేనా. నెక్స్ట్ మీరు ఒక టూ త్రీ ఫొటోస్ అయితే క్యారీ చేయండి, ఓకేనా. ఒక 2 అయితే సరిపోతాయి, బట్ బెటర్, ఓకేనా. స్పేర్గా ఒకటి ఎక్స్ట్రా మెయింటైన్ చేయండి, తీసుకెళ్ళండి డివి అప్పుడు, ఓకే. ఒక 3 ఫొటోస్ అయితే తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ అని ఉంది. సో ఏంటంటే అది గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయిన ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, సో అలాగే ఏదైనా ఉంటే అవి, ఓకేనా. కంపల్సరీగా ఇదే ఉండాలి, కంపల్సరీగా పాన్ కార్డే ఉండాలి అలా అయితే ఏదీ లేదు. సో గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయిన ఏదైనా ఒక ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్ అనమాట, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి కేటగిరీ సర్టిఫికేట్. మీరు ఏదైనా కేటగిరీకి సంబంధించారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మీరు ఏదైతే కేటగిరీకి సంబంధించారో ఆ డాక్యుమెంట్ అయితే ఉండాలి ఇన్ ఒరిజినల్, ఓకేనా. సో అది కూడా నోటిఫికేషన్ ఎన్ని డేట్ లోపు మీరు తీసుకొని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది, మీరు నోటిఫికేషన్ ఎన్ని డేట్ వచ్చేసరికి జూలై అనుకోండి, జూలై 15th అనుకోండి, మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీద డేట్ ఉంటుంది కదా పైన, అది జూలై 15th లోపే ఉండాలి, ఓకేనా. సో ఈ పాయింట్ అయితే బాగా గుర్తుపెట్టుకున్నది. ఈడబ్ల్యూఎస్ అయినా, ఎస్సీ ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, పీడబ్ల్యూడి అయినా, ఓకేనా. సో అలా లేకపోతే ఏంటి సార్ అంటే, మీరు అలా లేనప్పుడు ఏం చేస్తారంటే, ఒక మనకి నోటిఫికేషన్లో కింద ఎనెక్సెస్లో ఇస్తారు ఫామ్స్, ఈడబ్ల్యూఎస్ ఫాము, ఓబీసీ ఫాము, అలా ఎస్సీ ఎస్టీ ఫామ్ని, అది జిరాక్స్ తీసుకొని దాని మీద మీరు డీటెయిల్స్ ఫిల్ చేసి ఎంఆర్ఓ సైన్, కలెక్టర్ సైన్ తీసుకోండి. అండ్ ఎంఆర్ఓని ఒక లైన్ యాడ్ చేయమని చెప్పండి. దిస్ పర్టికులర్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు దిస్ పర్టికులర్ కేటగిరీ ఎట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్, అంటే నోటిఫికేషన్ పెట్టకుండా ఆ డేట్, ఓకేనా, నోటిఫికేషన్ ఎన్ని డేట్ లోపు ఏదో ఒక డేట్ అయితే తీసుకోండి, ఓకేనా. అది అయితే మీకు డివిలో యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అలాగే ఓబీసీ అనేది 3 years వ్యాలిడిటీ, ఎస్సీ ఎస్టీ అనేది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ, ఈడబ్ల్యూఎస్ అనేది 1 year వ్యాలిడిటీ, ఓకేనా. మీరు 2 years బ్యాక్ తీసుకున్న ఈడబ్ల్యూఎస్ ఇప్పుడైతే సరిపోదు, ఓకేనా. ఇప్పుడైతే మీకు ఆ సర్టిఫికేట్ అయితే సరిపోదు, మీకు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే ఉండాలి. ఓబీసీ 3 years బ్యాక్ అయితే సరిపోతుంది. మీరు చెప్పారు కదా సార్ డి ఏదంటే నోటిఫికేషన్ లాస్ట్ డేట్ లోపు ఉండాలని, దట్ డజంట్ మీన్ మీరు ఒక 10 years బ్యాక్ తీసుకొని ఇప్పుడు ఇస్తానంటే కుదరదు. ఈడబ్ల్యూఎస్ అయితే 1 year, ఓబీసీ అయితే 3 years, ఎస్సీ ఎస్టీ అయితే ఎన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా ఏం కాదు, అది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ, ఓకేనా. పీడబ్ల్యూడి కూడా లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ, అర్థమైంది కదా. సో ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర లేని పక్షంలో ఏం చేస్తారంటే, మన నోటిఫికేషన్ కింద ఎనెక్సర్స్లో ఆ ఫార్మాట్స్ ఇస్తారు, ఆ ఫార్మాట్స్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఫిల్ చేసి ఎంఆర్ఓ సైన్ ఆర్ కలెక్టర్ సైన్ అయితే తీసుకోండి, ఓకేనా. సో ఇది ఇక్కడ వరకు మనకి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, కేటగిరీ సర్టిఫికేట్ అండ్ ఐడి ప్రూఫ్ అయితే కంప్లీట్ అయింది.
నెక్స్ట్ మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు అటెస్టేషన్ ఫార్మ్స్, క్యారెక్టర్ సర్టిఫికేట్, ఐడెంటిటీ సర్టిఫికేట్ అండ్ మెడికల్ సర్టిఫికేట్ అయితే కాపీస్ అయితే పంపిస్తారు. వయా మెయిల్ అయి ఉండొచ్చు, లేదా ఒకవేళ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే వాట్సాప్ గ్రూప్ అయి ఉండొచ్చు, లేదా పోస్ట్ అయితే పోస్ట్. ఓకేనా. అటెస్టేషన్ ఫార్మ్స్ అంటే ఏంటి? సో అటెస్టేషన్ ఫార్మ్స్ అంటే నీకు నువ్వు అటెస్ట్ చేసుకుంటున్నావు, అందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా జైలుకి వెళ్ళావని ఉంటాయి. సో నీకు నువ్వు చెప్తున్నావు నేను జైలుకి వెళ్ళలేదు అని చెప్పేసి. సో అవన్నీ నీకు అటెస్ట్ మీ ఫ్యామిలీ డీటెయిల్స్, తర్వాత నువ్వు ఎప్పుడైనా ఎగ్జామ్లో డీబార్ అయ్యావా, సో అలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ నువ్వు కంప్లీట్గా ఫిల్ చేస్తావు. నెక్స్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అని ఉంటుంది. సో క్యారెక్టర్ సర్టిఫికేట్ మీద ఎంఆర్ఓ సైన్ లేదా ఎంపీడీఓ సైన్ ఒకటి, దాని తర్వాత ఆర్డీఓ సైన్ ఆర్ కలెక్టర్ సైన్. ఓకేనా, అర్థమైంది. మండల్ లెవెల్లో ఉన్న ఎంఆర్ఓ ఆర్ ఎంపీడీఓ అండ్ డిస్టిక్ లెవెల్లో ఉన్న ఆర్డీఓ కానీ కలెక్టర్ సైన్ కానీ వీళ్ళిద్దరు సైన్ అయితే తీసుకోవాలి. మీకు 2 కాపీసా 3 కాపీసా 1 కాపీ అనేది ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ అయితే మీకు మెన్షన్ చేస్తాను అనమాట. ఓకేనా. సో 2 కాపీస్ అయి ఉండొచ్చు, 3 కాపీస్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఐడెంటిటీ సర్టిఫికేట్. ఐడెంటిటీ సర్టిఫికేట్ అనేది జస్ట్ మీ ఐడెంటిటీ కోసం ఎనీ 2 గెజిటెడ్ ఆఫీసర్స్ అయితే సైన్ చేయొచ్చు. సో ఆ 2 గెజిటెడ్ ఆఫీసర్స్ అంటే ఎవరైనా మీ స్కూల్ హెడ్ మాస్టర్ అయి ఉండొచ్చు, ఓకేనా, గవర్నమెంట్ స్కూల్ అయితే, లేదా నార్మల్గా చాలా మంది గెజిటెడ్ ఆఫీసర్ ఉంటారు కదా మీ చుట్టుపక్కల, వాళ్ళు ఎవరైనా సైన్ చేయొచ్చు ఐడెంటిటీ సర్టిఫికేట్ మీద. నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ సర్టిఫికేట్. మెడికల్ సర్టిఫికేట్ మీద మీకు మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇస్తారు. ఎవరి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా, అందులో మెడికల్ ఆఫీసర్ అంటే సివిల్ సర్జన్ అండ్ హై కేటగిరీ వాళ్ళే ఇవ్వాలి. ఓకేనా. సో నేను డీవీకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఫన్నీ ఇష్యూ అయితే జరిగింది. ఓకేనా, అది నేను నెక్స్ట్ చెప్తాను. నేను డీవీకి వెళ్ళినప్పుడు ఎలా మిస్టేక్స్ జరిగాయో. ఓకేనా, ఇది కంప్లీట్ అనమాట. నీకు కావాల్సిన డాక్యుమెంట్స్, వాటి మీద ఉండాల్సిన సైన్స్ ఇవి. ఓకేనా, మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను కంపల్సరీగా. ఒకవేళ నేను ఏదైనా మిస్ అయినా, మీరు పర్టికులర్గా ఏదైనా వేరే డిఫరెంట్ కేటగిరీ ఏమైనా ఉన్నా, మీకు డిఫరెంట్ సర్టిఫికేట్ ఏదైనా అవసరం ఉన్నా, ఓకేనా, దాని గురించి మీరు కమెంట్ చేస్తే నేను కంపల్సరీగా కమెంట్ చూసి రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ నా డీవీ ఎలా జరిగిందంటే, నేను డీవీకి వెళ్ళేటప్పుడు నాకు ఫస్ట్ ఆర్డీఓ సైన్ అంటే ఎంఆర్ఓ ఎంపీడీఓ సైన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఆర్డీఓ సైన్ తీసుకున్నాను. ఓకేనా, అది ఓకే. నెక్స్ట్ ఐడెంటిటీ సర్టిఫికేట్, నేను ఇన్కమ్ ట్యాక్స్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఆర్ గెజిటెడ్ ఆఫీసర్స్, సో వాళ్ళ దగ్గర సైన్ తీసుకున్నాను. ఓకే. ఫన్ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే మెడికల్. ఓకేనా, నేను నా డిస్టిక్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ నేను ఇలా సర్టిఫికేట్ కోసం వెళ్ళాను. యాక్చువల్గా మనకు నార్మల్గా ఎవరు తెలియదు కదా. నేను వెళ్ళి అక్కడ ఒక డాక్టర్ ఉంటే మీట్ అయ్యాను, జూనియర్ డాక్టర్ అనుకుంటాను. అతను ఏం చేశాడు, వెళ్ళి ఒక రూమ్ ఆ ఫామ్స్ తీసుకున్నాడు. ఒక రూమ్కి వెళ్ళాడు, సైన్ చేసి స్టాంప్ వేసి ఇచ్చాడు. ఇచ్చేసి మనకి వాళ్ళకి కావాల్సింది తీసుకున్నారు. సో నేను తీసిన తర్వాత స్టాంప్ వేసిన తర్వాత అసిస్టెంట్ సివిల్ సర్జన్ అని ఉంది. ఓకేనా, నేను అడిగాను, సార్ అసిస్టెంట్ యాక్సెప్ట్ చేస్తారంటే అతను ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారని చెప్పాడు. అతను ఏం పోయింది. ఓకేనా, తర్వాత ఏం జరిగింది, నేను డీవీకి వెళ్ళినప్పుడు అది యాక్సెప్ట్ చేయలేదు. ఓకేనా, బిలో ద లెవెల్ ఆఫ్ సివిల్ సర్జన్ యాక్సెప్ట్ చేయరు. తర్వాత నేను మళ్ళీ ఏం చేసాను, సో ఇట్లా డీవీ అప్పుడు మీది ఏ డాక్యుమెంట్ మిస్ అయినా మీకైతే టైం అయితే ఇస్తారు, వెంటనే రిజెక్ట్ ఏం చేయరు. 6 months లోపు మీరు ఎప్పుడైనా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా, సో ప్రొవైడ్ చేసి మీరు అయితే జాయిన్ అవ్వచ్చు. ఆ తర్వాత ఏం జరిగింది, నేను మళ్ళీ మెడికల్ ఆఫీసర్కి వెళ్ళాను, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ చీఫ్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటే అతని దగ్గర సైన్ అయితే తీసుకున్నాను. సో అప్పుడు కొంచెం కోపం వచ్చింది. అతను తెలిసి కూడా నేను అప్పటికి అడుగుతున్నాను, నేను సార్ అది సివిల్ సర్జన్ అండ్ అబోవే కావాలని చెప్పేసి. అతను సైన్ చేసి అతనికి కావాల్సింది తీసుకున్నాడు, సైన్ చేశాడు, ఇద్దులే అని చెప్పాడు. సో నాకేం నేనైతే చాలా టెన్షన్ పడ్డాను అప్పుడు. అక్కడ యాక్సెప్ట్ చేయలేదు కదా. సో బట్ మనకు టైం ఇస్తారు కాబట్టి సేఫ్ అయింది. లేకపోతే టైం అంటే అతను మనం వెళ్ళి మళ్ళీ తీసుకుని వెళ్ళి యాక్సెప్ట్ చేసే వరకు కూడా టెన్షన్ కదా. సో కాబట్టి మీరు ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. నెక్స్ట్ నేను డీవీ చేసేటప్పుడు అయితే మాకు డీవీ అప్పుడు మ్యాక్సిమం టీఏస్ ఉంటారు, ఇన్స్పెక్టర్ ఉంటారు, లేదా పర్టికులర్ సూపరింటెండెంట్ గాని ఉంటారు. సో నేను డీవీ చేసేటప్పుడు పెద్ద అనామలీస్ అయితే ఏం జరగలేదు. చిన్న చిన్న స్పేస్ మిస్టేక్స్ అంటే నేమ్కి మధ్య స్పేస్ మిస్టేక్స్ అలాంటివి అయితే ఉండేవి. సో అవన్నీ మా సూపరింటెండెంట్ సార్ ఉండేవాళ్ళు ఒక ఆయన అయితే చాలా చిల్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా ఇష్యూ అయితే చాలా మంది నార్త్ సైడ్ వాళ్ళు ఏం చేస్తుంటే నేను ఎక్కువ భయపెడతారు. ఓకేనా, మా సార్ అంటే తెలుగు ఆయనే. అతను ఫస్ట్ ఏదన్నా స్టూడెంట్కి ఇష్యూ అంటే అతను ఫస్ట్
స్టూడెంట్ తరపు నుంచి ఆలోచిస్తారు. ఆ సారు ఫస్ట్ ఓకే. ఈ స్టూడెంట్ ఆస్పిరెంట్ వచ్చాడు. ఆయన తరపు నుంచి ఆలోచిస్తాడు. ఓకే. ఏం మిస్టేక్ అయింది? దాన్ని ఫస్ట్ ఎలా సాల్వ్ చేయాలి? అతను కూర్చోబెట్టి నీట్‌గా ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? వరీ అవ్వద్దు. ఇంకా ఎక్కువ రిక్వెస్ట్ చేస్తే ఆయనే హెల్ప్ చేస్తాడు. ఓకే. ఎవరో నీకు ఎక్కడ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఇది ఇట్లా చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి సో, ఓకే. అలా నేను డీవీ చేసేటప్పుడు 2 టైమ్స్ అయితే ఆయనే సూపరింటెండెంట్. చాలా కూల్‌గా డీల్ చేసేవాడు. సో, అట్లా నేను చేసిన 2 ఇయర్స్ అయితే చాలా కూల్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయింది. ఓకేనా? సో, కొంతమంది వచ్చేవాళ్ళు. అంటే కొన్ని చిన్న ఇష్యూలో వేరే సూపరింటెండెంట్స్ గూడా "నువ్వు మళ్ళీ డాక్యుమెంట్ తీసుకొని రాలా" అని చెప్పేవాళ్ళు. అయితే మా నేనున్న అప్పుడు డీవీలో వేరే ఇన్స్‌పెక్టర్ గూడా చేస్తున్నాడు. సార్ నాకు ఆల్రెడీ చెప్పాడు. "ఓకే. ఈ చిన్న ఇష్యూస్ నువ్వు పట్టించుకోవద్దు. లైక్ స్పేస్ ఉంది. స్పేస్ అనేది కామన్ మనకు ఆధార్‌లో టైప్ చేసేది తెలుసు గదా! మనకి వాళ్ళు ఏదో వస్తే అది కొట్టుకున్నారు. సో, నువ్వు అలాంటి ఆధార్‌లో స్పేస్ ఉంది అలాంటివి ఏమంటే" వేరే వేరే ఇన్స్‌పెక్టర్ ఏం చేసిండంటే ఆధార్‌లో స్పేస్ ఉంది. నువ్వు అఫిడవిట్ తీసుకొని రా అని చెప్పేసి ఒకడిని పంపించాడు. తర్వాత సార్‌కి తెలిసినప్పుడు "నువ్వు చిన్న చిన్న వాటికి ఎందుకు అట్లా చేస్తావు" అని అతను మళ్ళీ కాల్ చేసి పిలిపించి మనం కాల్ చేసి చెప్పాడు. ఓకే. యాక్సెప్ట్ చేస్తున్నాంలే. దానికి మళ్ళీ అఫిడవిట్ అవసరం లేదు. స్పేసే కదా అని చెప్పేసి. ఓకేనా? సో, ఇలాంటి చిన్న చిన్నయి అంటే మనకు అక్కడ ఉండే సూపరింటెండెంట్ మీద బేస్ అయి ఉండిద్దనమాట. అతను స్ట్రిక్ట్‌గా చేయాలనుకుంటే ఆ స్పేస్‌ని కూడా పట్టుకోవచ్చు. మనకందరికి తెలిసిందే ఆధార్‌లో ఎలా క్రియేట్ అయినాయో. ఇంక వాళ్ళేదో వస్తారు. నేమ్స్ కూడా స్పెల్లింగ్ మిస్టేక్‌లు ఎన్నో కొట్టుంటారు. డేట్ ఆఫ్ బర్త్ అయితే 1 అంటే చాలా మందికి జనవరి 1 అని వచ్చుండిద్ది. ఓకేనా? సో, ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ అంటే మనకి ఆల్రెడీ నేచురల్‌గా మనకు తెలుసు. మనకు తెలిసిన వాటిని కూడా మనం ఎక్కువ స్టూడెంట్‌ని ప్రెషర్ చేయాల్సిన అవసరం ఏముంది అని థింక్ చేసేవాళ్ళు అలా ఉంటే పెద్ద పట్టించుకోరు. కానీ మన తెలుగోళ్ళైతే అంతగా చిన్న చిన్న వాటిలైతే పట్టించుకోరు. కొంతమంది నార్తోళ్ళైతే దాన్ని పట్టుకొని వాడిని హెరాస్ చేసేయాలి. వాడికేదో మనం పవర్ చూపియాలన్నట్టు చేస్తారు. బట్ మీరు వాటికైతే ఏం భయపడొద్దు. అయన్నీ పెద్ద ఇష్యూయే కాదు స్పేస్ అనేది. ఓకేనా? మీరైతే చిల్ ఉండండి. మీకింకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఆన్సర్ చేయటానికైతే కన్ఫర్మ్‌గా ఆన్సర్ చేస్తాను. మీకు క్వెరీకైతే రిప్లై అయితే ఇస్తాను. థాంక్ యూ. బై బై.